హలో నేను శేషరావు. మరో 24 గంటల్లో పోలింగ్ జరగబోతుంది. అయితే పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక ర్యాపిడ్ సర్వే చేయడం జరిగింది. సువర్ణ మీడియా సౌజన్యంతో ఏకలవ్య సర్వే ఇది. ఈ సర్వే అంచనాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అరకు లోక్సభ పరిధిలో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పార్వతీపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాడేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రంపచోడవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇంకా శ్రీకాకుళం లోక్సభ స్థానం తీసుకుంటే ఇచ్చాపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పలాస 50-50 ఛాన్స్ ఉంది. అక్కడ నువ్వానంటూ పోటీ ఉంది. టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నరసన్నపేట 50-50 ఛాన్స్ ఉంది. ఇక విజయనగరం లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి అసెంబ్లీ స్థానాలు ఎచ్చర్ల బీజేపీ గెలిచే అవకాశం ఉంది. రాజం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బొబ్బులి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక విశాఖ లోక్సభ పరిధిలో విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం దక్షిణం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం ఉత్తరం బీజేపీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం విశాఖపట్నం పశ్చిమ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గజపతి నగరం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి లోక్సభ పరిధిలో గాజువాక అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెందుర్తి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎలమంచిలి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తుని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగ్గంపేట 50-50 ఛాన్స్ ఉంది. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక అమలాపురం లోక్సభ పరిధిలో తీసుకున్న అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజోలు జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. పి గన్నవరం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మండపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమండ్రి పట్టణం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజానగరం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనపర్తి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నిడదవోలు 50-50 ఛాన్స్ ఉంది. ఇక్కడ కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆచంట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నర్సాపురం 50-50 ఛాన్స్ ఉంది. భీమవరం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తణుకు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉంగుటూరు జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నూజివీడు 50-50 ఛాన్స్ ఉంది. ఇక్కడ నూజివీడు కైకలూరు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మచిలీపట్నం జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. పామర్రు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెడన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తిరువురు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నందిగామ 50-50 ఛాన్స్ ఉంది. జగ్గంపేట 50-50 ఛాన్స్ ఉంది. తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తెనాలి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నరసరావుపేట 50-50 ఛాన్స్ ఉంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గురజాల 50-50 ఛాన్స్ ఉంది. మాచర్ల 50-50 ఛాన్స్ నువ్వు ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పర్చూరు
50-50 ఛాన్స్ ఉంది. నువ్వానని అన్నట్టు ఉంది అక్కడ. అద్దంకి నువ్వానని అన్నట్టు ఉంది. అద్దంకిలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సంతనోతులపాడు నువ్వానని అన్నట్టు పోటీ ఉంది. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిధిలో. ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నందికొట్టుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. బనగానపల్లె నువ్వానని అన్నట్టుంది. 50-50 ఛాన్స్. డోన్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అధోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆలూరు 50-50 నువ్వానని అన్నట్టు ఉంది. పత్తికొండ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోడమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాయదుర్గం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. గుంతకల్ 50-50 ఛాన్స్ ఉంది. నువ్వానని అన్నట్టు. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనంతపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సింగనమల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మడకసిర తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపురం లోక్సభ పరిధిలో ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కడప లోక్సభ పరిధిలో బద్వేలు 50-50 నువ్వానని అన్నట్టుంది. కడప తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు లోక్సభ పరిధిలో కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కావలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సర్వేపల్లి నువ్వానని అన్నట్టు పోటీ ఉంది. గూడూరు నువ్వానని అన్నట్టు పోటీ ఉంది. సూళ్ళూరుపేట నువ్వానని అన్నట్టు పోటీ ఉంది. వెంకటగిరి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తిరుపతి జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. తంబళ్లపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పీలేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నగరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పూతలపట్టు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో టోటల్గా ఈ ఫిగర్ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36, తెలుగుదేశం పార్టీకి 98, జనసేన పార్టీకి 15, బీజేపీకి 5. సో నువ్వానని అన్నట్టు 21 ఉన్నాయి. సో టోటల్గా మనం తీసుకుంటే కూటమికి మనం లెక్కేస్తే కనుక లెక్కేస్తే 90, 20, 110, 110, 118, 128. సో 128, 110, 118. సో ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36, వైసీపీకి 36 ఇచ్చారు. అదే తెలుగుదేశం పార్టీకి 98, 98 ఇచ్చారు. ఇది ఏకలవ్య సర్వే. జేఎస్పీ జనసేన పార్టీకి 15, బీజేపీకి 5 ఇచ్చారు. సో టోటల్గా తీసుకుంటే ఒక 10, 18, 10, 11, 118 కూటమికి, 36 వైసీపీకి 36 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. టైట్ ఫైట్ అంటే 50-50 ఉండేవి 21 ఉన్నాయి, 21 ఉన్నాయి. సో ఈ 21లో ఎవరికి వచ్చినా కానీ, ఒకవేళ వైసీపీకి వచ్చినా కానీ, మొత్తం వచ్చినా కానీ 36 + 21
57, అంటే హయ్యెస్ట్ 57, అందుకన్నా ఛాన్స్ లేదు. సో కూటమికి అయితే 118 పక్కా అనేది ఏకలవ్య సర్వే ఇచ్చినటువంటి అంచనాలు. సో కాబట్టి ఇక్కడ 21, యాక్చువల్గా 21 మొత్తం వచ్చే అవకాశం లేదు వైసీపీకి. సో టోటల్గా వైసీపీకి 40 కంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, 40 దాట అవకాశం లేదని చెప్పి మనం ఫైనల్గా ఒక కంక్లూజన్కి రావచ్చు. ఇది పోలింగ్ ఇంకా 24 గంటలు ఉందనగా చేసినటువంటి సర్వే, ఏకలవ్య సర్వే. ఇది గ్రౌండ్ రిపోర్ట్. ఈ గ్రౌండ్ రిపోర్టు మొత్తం అబ్జర్వ్ చేసిన, స్టడీ చేసిన తర్వాత ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ ఏకలవ్య అంచనా వేసింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.